వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. భక్తులకు, సాధువులకు ఎంతో పవిత్రమైన ఈ ఉత్సవాలకు జనం పెద్ద ఎత్తున పోటెత్తుతారు. ప్రయాగ్రాజ్లో అయితే ఈసారి జరగనున్న మహా కుంభమేళా ఎంతో ప్రత్యేకం. 12 ఏళ్లకోసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అంటారు. అలా 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయితే దానిని మహాకుంభమేళా అంటారు. అంటే 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్ లో మళ్లీ ఈ మహా కుంభమేళా జరగనుంది. సో యూపీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మహా కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక శోభనే కాదు, యూపీ సర్కారుకు పెద్ద ఎత్తున రెవెన్యూ కూడా తెచ్చిపెట్టనుంది. యూపీ ప్రభుత్వం ఈ మహా కుంభమేళా నిర్వహణ కోసం 6,382 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే ఇందులో 5,600 కోట్ల మౌలిక వసతుల అభివృద్ధి, మహాకుంభమేళా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల కోసం రిలీజ్ చేసింది. గత మహాకుంభమేళాకు ఇప్పటికీ ఎంతో వ్యత్యాసముంది. 1881లో జరిగిన